మీ పేరు? విజయ్ మేడం. విజయ్ గారు ఎక్కడి నుంచి వస్తారు? నేను నెల్లూరు నుంచి వచ్చాను మేడం. సరే, ఏ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చారు సార్? మేడం ఫస్ట్ నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేది, 3 years నుంచి ఉండింది. బట్ ఎక్కువ డ్రైవింగ్ చేయడం వల్ల అట్లా ఉందేమో అని చెప్పేసి నేను స్టార్టింగ్లో పట్టించుకోలేదు. బట్ ఒక 1 year నుంచి మాత్రం బాగా నొప్పి ఎక్కువ ఉంది. అంటే నడువు నొప్పి రావటం, అలా కాలు తిమ్మెరలు రావటం, ఇలా చేయి పట్టేసినట్టు అవటం అలా జరిగింది. ఎందుకు అనిపించింది లాంగ్ అయినా సరే దూరం అయినా సరే వెళ్దాం, ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి వచ్చాను. ఇక్కడ వచ్చి నేను మళ్ళీ మా నెల్లూరు కూడా వెళ్ళలేదు. 10 days ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంటే ఆ రూమ్లో ఉన్నాను అనమాట. ఉండి 10 days ఖచ్చితంగా సార్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నాను. వచ్చాక రాకముందు నాలో ఎంత మార్పు జరిగిందంటే నేను నిజంగా మనస్ఫూర్తిగా సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ పెయిన్ నేను ఎలా భరించానంటే అంత పెయిన్ భరించాను, కానీ అది చాలా రిలీఫ్ ఉంది, చాలా మేలు జరిగి నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా మేలు జరిగిందని నేను కోరుకుంటాను. పెయిన్ అయితే అప్పుడు బాగా ఎక్కువ ఉండింది. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అంటే నేను తిరిగి అలసిపోవడం వల్ల ఈ నార్మల్గా ఉంటుందేమో అనుకున్నాను. బట్ నేను ఇక్కడికి వచ్చాక అంటే బహుశా నేను ఇక్కడి నుంచి వెళ్తే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం అయితే నాకు లేదనిపిస్తుంది. అంత రిలీఫ్ అయితే దొరికింది నాకు. సో అది మాత్రం నేను అంటే దేవుడు మనం ఫస్ట్ మనం దేవుడికి దండం పెడతాం, రెండో ఎవరికైనా దండం పెడతాం నా డాక్టర్కే. నేను మనస్ఫూర్తిగా సార్కి దండం పెట్టి చెప్తున్నాను, చాలా రిలీఫ్ అంటే చాలా రిలీఫ్ దొరికింది.